గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోండా డియో 125 రివ్యూ అయితే చూద్దాం. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 2025 హోండా డియో 125 బ్లూ కలర్ వెహికల్ ఇలా ఉంటుంది. ఇక్కడ డియో అనైతే స్టిక్కరింగ్ ఉంది. దాని కింద చూసుకుంటే హెచ్ స్మార్ట్ అనైతే మెన్షన్ చేస్తుంది. బాటంలో చూసుకుంటే హోండా అనైతే ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 125 స్టిక్కరింగ్ ఉంది. డియో అయితే మెన్షన్ అయితే ఏం చేయలేదు. అండ్ ఫ్రంట్ లుక్ స్టైలిష్ స్పోర్టీ లుక్తో ఇలా ఉంటుంది. రియర్ డిజైన్ చూసుకుంటే బ్లూ షేడ్ గ్రాబియల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 130 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అలాగే మనకు రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. దీని ఎగ్జాస్ట్ చూసుకుంటే డబుల్ బ్యారల్తో వస్తుంది. ఇంజన్ గురించి మాట్లాడితే మనకిది 123.92 cc వస్తుంది. 4 స్ట్రోక్ ఇంజన్ ఇది. వీల్స్ చూస్తే ఫ్రంట్ సైడ్ 12 inch, రియర్ సైడ్ 10 inch వీల్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే కాళ్ళ దగ్గర మంచి స్పేస్ అయితే ఉంది. ఏదైనా క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక హుక్ అయితే ఉంది. ఏదైనా కవర్ కానీ ఏదైనా తీసుకెళ్ళొచ్చు. కింద కూడా ఒక హుక్ అయితే ఉంది. ఇది హోండా స్మార్ట్కి. ఇందులో 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇదైతే మెయిన్. దీంతో మనం ఇంజన్ స్టార్ట్ కానీ ఫ్యూయల్ కానీ సెట్ చేసుకోవాలి. ఇది ఫ్యూయల్ సీట్ బటన్. ఈ వెహికల్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్, స్పీడోమీటర్ విత్ ఆర్పిఎం మీటర్ వచ్చేస్తుంది. అలాగే ట్రిప్ డీటెయిల్స్, మైలేజ్ కూడా చూసుకోవచ్చు. ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్తుంది అనేది చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మన రియల్ టైం కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే సర్వీస్ ఇండికేషన్ సింబల్ కూడా ఇక్కడ చూపిస్తుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ స్విచ్ అండ్ ఇండికేటర్ స్విచ్. దాని కింద అయితే హార్న్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్యూయల్ లీడ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఆ క్యాప్ తీసి మనం ఫ్యూయల్ అయితే కొట్టించుకోవచ్చు. ఈ సీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ హెల్మెట్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ కానీ క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్, లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటుంది. రియర్ సైడ్ 3 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ హోండా డియో 125 రివ్యూ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీలైనంత వరకు రిప్లై అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.